కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు దాకా మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎట్లా జరుగుతోంది, మహారాష్ట్రలో ఎట్లా జరుగుతోంది అని చెప్పుకుంటున్నాం. చివరికి ఈ భావజాలం అంటే పరమత సహనం లేనటువంటి పరిస్థితులు మన దగ్గరకు కూడా వస్తున్నాయి. ప్రభుత్వాలు అయితే వీటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాయి, కానీ వాళ్ళకి తెలియని ఒక ఉన్మాదం మన మధ్యలో తయారవుతున్నారో చూడాలి. తాజాగా రాయచోట్లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల భాగంగా పార్వేట ఉత్సవంతో ఇరు వర్గాల మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. స్వామివారి ఊరేగింపుని స్థానిక టాణాకోడల దగ్గర మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపై అల్లరి మోకలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 4 పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాయచోటిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. అంటే చివరికి హిందూ ఉత్సవాలని జరపనీయకూడదు లేదా ఘర్షణ వాతావరణానికి దిగుతున్నది ఎవరు, ఎందుకు, ఇది స్పష్టత కావాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.